హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. పొద్దున్న 5 అయింది. 6 అయింది అంటే పొద్దుగాల బాగా పొద్దున్నే లేచిపోయాం కాబట్టి గమ్ముని టైం తెలియట్లేదు అంచనా. సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు. ఈరోజు బయట ప్రపంచం చూడడానికి వెళ్తున్నాను నేను. ఇంతవరకు దుకాణం కాడికి వెళ్ళి నీళ్ళంటే ట్యాంకర్తో నీళ్ళు తెచ్చినప్పుడు వెళ్ళేవాడు, కానీ నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాను దుకాణాల కాడికి. ట్యాంకర్ డీజిల్ మార్పించాలంట, ఇంజిన్ ఆయిల్ మార్పించాలి, నెక్స్ట్ వాటర్ తేవాలి. ఇంకా బయలుదేరుతున్నాం మరి. ప్రస్తుతానికి అయితే వాటర్ ప్లాంట్ కాడికి వచ్చాము. ఇదే వాటర్ ప్లాంట్ అంటే ఇదనమాట. వాటర్ వేసి మోటార్ ఇలా ఎక్కింటారు పైకి. అతనే ఎక్కించి అతనే पुराना हो गया है. सुबह 25 बार दिया, 25 बार 2 आदमी थक गया और सुबह भी 6 बार दिया. अभी रुतुबा है ना, रुतुबा में जल्दी नहीं होता है. घर की मोटर भी खराब हो गया थोड़ा. हाँ, मोटर भी खराब है. वो मोबिल बाहर निकलेगा, पानी निकलेगा था ना सारा के सारा. मैकेनिक को बोला आ जाएगा. ప్రస్తుతానికి నీళ్ళైతే నింపుతున్నాము ట్యాంకర్కి. ఒక 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంజిన్ ఆయిల్ మార్చడానికి వెళ్ళి ఇంజిన్ ఆయిల్ మార్చుకుని వెళ్తామన్నమాట. ఆ మోటారు ఒక 20 సార్లనే వేసాడు. పొద్దున్న నుంచి అవ్వట్లేదంట. అక్కడికి ఏదోలోనే అయ్యింది వాటర్ ఎక్కించే మోటారు. ఆ బంగాళోడితో ఫోన్లో మాట్లాడటం తప్ప డైరెక్ట్గా చూడటం ఇదే మొదటిసారి. అంటే నీళ్ళకి లేట్ అయినప్పుడు నేనే ఫోన్ చేస్తుంటాను. ఆ బంగాళోడి నెంబర్ తీసుకున్నాం ఇప్పుడు 3 నెలలు 4 నెలల కింద చేసి వాడిని. కానీ మొఖం చూడటం ఇప్పుడే నువ్వేనా అని పలకరించి తీసుకెళ్ళాడు. మంచినీళ్ళు గట్ట ఇచ్చాడు. రూమ్ అయ్యి చూశాను, వచ్చానమాట. ఇది అంటే మొదటిసారి బయటకు రామంటే చాలాసార్లు వెళ్ళాను, కానీ ఈ ఏరియాలోను ఎడారిలోంచి మొదటిసారి బయటకు రావటం అన్నాను అనమాట. దాని గురించి మరి కామెంట్ ఏ రకంగా ఎడతారా అని భయం వేసుకుని తర్వాత చెప్తున్నాను. నీళ్ళు అయిపోతే మళ్ళీ ఇంజిన్ ఆయిల్ మార్చుకుని అప్పుడు వెళ్తాం. గ్యారేజ్కి అయితే వచ్చేసింది బండి. గ్యారేజ్కి అడిగాను మనవాడిని, ఇంజిన్ ఆయిల్ అయ్యి చూశాను. మొత్తం 20 లీటర్లు పడుతుంది అన్నాడు. 455 రూపాయలు అంటే వాళ్ళ ఛార్జీతోను మార్చేయమన్నాను. మరి ప్రస్తుతానికి అయితే 455 355 355 అండి. 455 కాదు, 355 అది ఇదన్నమాట గ్యారేజ్ ఇక్కడది. సరుకు సామాన్ రెడీ చేసుకున్నారు. ఈలోగానే వెళ్ళాం. నేను కొట్టుకాడ కొంచెం చిన్న పని ఉన్నది. ఈలోగానే ఇంజిన్ ఆయిల్ డౌన్ చేయమన్నాను. మా సుధానుడు కార్డు తెమ్మన్నాడు. ఇక్కడ బొంకు ఉన్నది, బొంకు దగ్గర దుకాణం ఉందన్నమాట. ఆ దుకాణం కాడికి వెళ్ళి కార్డు పెట్టుకుని వస్తాను. ఊరు మరి మాట వినపడుతుందో లేదో తెలీదు. వెళ్తున్నాను నడిచి. ఇక్కడ పర్లంక ఉంటుంది. నేను రాను వెళ్ళొచ్చే అన్నాను మా ఓడిని. మా తమ్ముడిని వెళ్ళి మార్పించుకొచ్చే ఇంజిన్ ఆయిల్ అన్నాను.
అంటే నాకు ఆడికి హిందీ సరిగా రాదు, అరబీ సరిగా రాదనమాట. దానికోసమని రారా అన్నాడు. ఇంకా కాబట్టి టిఫిన్లు ఉండేసి ఆడవాళ్ళు ఆ జనం ఉన్నారు, వాళ్ళకి ఎట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఈరోజు వాళ్ళు అలా బయలుదేరిన తర్వాత మేము వచ్చామన్నమాట. వచ్చాను ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా దుకాణం ఉన్నది, దుకాణంలో దూరి ఓ డ్రింక్ బాటిల్, చిన్న బాటిల్ ఒకటి కొనుక్కొని వెళ్ళాలి. అందులోకి ఈ సపోర్ట్ గమ్మని తెలియదు ఆడికి, మారిబాబు గారిని లెక్కలు చెప్పాలి కదా, అందులో కొంత వచ్చానమాట. దొరికిన దుకాణం ఇందులో దూరతాను ఇప్పుడు. అది కాదు, ఇదిగో ఇది బకాల చిన్నదే, మర్చిపోయినా అందులో దూరుతున్నాను. అది కాదు ఇంతకనే దుకాణం, అవి ఓన్లీ ఫ్రూట్సే. ఇది అసలు దుకాణం. కార్డు ఇచ్చుకున్నాను కానీ డ్రింక్ కట్టరమ్మన్నాడు, మర్చిపోరు మా వాడు. ఆడికో డ్రింక్ నాకు డ్రింక్ కట్టుకెళ్తే అయిపోతుంది. డోర్ తీయడానికి కూడా కొంచెం ఏదైనా ఉంది నాకు. ఇవన్నీ డ్రింకులే, 2 డ్రింకులు తీసుకున్నాను, 2 సరికోటి. చూసారా షాపు. కార్డు తీసుకున్నాను, ఆడేమో 120 రూపాయల కార్డు తెమ్మన్నాడు. ఇక్కడేమో 115 రూపాయల కార్డే అన్నాడు. ఇంకేం చేద్దాం, ఇంకా 115 రూపాయల కార్డు తీసుకున్నాను. 120 రూపాయల కార్డు అవ్వదన్నాడు. సరే అయితేనే అనేసి ఇంకా 115 తీసుకున్నాను. 2 డ్రింకులు తీసుకున్నాను. ఈ డ్రింకులు మా డబ్బులే. నేను ప్రతి రూపాయి హిసాబు రాయాలి. నేను అన్నీ రాసి జాగ్రత్త పెట్టి మా హరిబాబుకి లెక్క చెప్తాను అనమాట. ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఉంటే సర్లే అంటాడు, లేదంటే ఇచ్చేసుకుంటారు. అది మా ఏ పాటకి మార్చేసి ఉంటారో లేకపోతే ఎంతవరకు అయిందో తెలీదు. పెద్ద బండి అలవాటు తక్కువ కదా మనకి. అది అందులోకి 7 గేర్ల బండి. మనం 7 గేర్లు ఎప్పుడు కొట్టలేదు, ఇదే మొదటిసారి. ఇదంటే ఆ జంగల్లో కొట్టాం కానీ రోడ్డు మీద ఎప్పుడు కొట్టలేదు అనమాట. 7 గేర్లది, 5 గేర్లు 6 గేర్లు తప్ప. 5 గేర్లే ఎక్కువ, 6 గేర్లు రివర్స్తోను. ఇదే మొదటిసారి అనమాట 7 గేర్లది. నా కోసం కాదులే, నా కోసం వాళ్ళకి ఎక్కేస్తారు కానీ ఇంకా ఆయిలే మార్చడం అయిపోతుంది, వెళ్తాం. అందుకే ఇసురుతుంది అనమాట. అటు ఇటు బ్రేక్ కట్టుకుంటా అంటే 1 సైడ్ పట్టేసుకుంటుంది, బ్రేక్ ఇసురుతుంది. మా వాడికి ఇచ్చేస్తాను ఇప్పుడు డ్రైవింగ్. ఎందుకు మనకి, నువ్వు అంటే వేరు అంటారు, ఏదైనా తప్పు జరిగితే. ఆ ఇంజనీర్ అయితే డౌన్ చేశారు, ఇంకా వేయలేదు. ఇంకో 4 డబ్బాలు ఇక్కడ ఎట్టుకుని రెడీగా ఉన్నారన్నమాట. ఆవిడైతే గాలి కొట్టేస్తున్నారు. గాలి మొత్తం బురదట్టేసింది కదా ఎండకి, గాలి వేస్తున్నాడు అనమాట. బురదంతా పోనాకి గాలి పెట్టిన తర్వాత అప్పుడు వేస్తాడు ఆయిల్. హెలికాప్టర్ సౌండ్ వినపడుతుంది. పెద్ద నిక్కర్ నారాయణ జంగల్లోకి ఎంటర్ అయిపోయింది. జంగల్లోకి మెయిన్ రోడ్డు వదిలేసి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఎందుకంటే లారీలో వేడి, బయట వేడి,
ఫోను ఆగిపోయింది. అక్కడ మొదలయ్యామంటే వీడియో చేద్దాం అనుకున్నాను, దారిలో ఆగిపోయింది అనమాట ఫోను. వచ్చేసాము 8:30 అయింది వచ్చినప్పటికి. 6 గంటలకు వెళ్ళాము. 8:30 2 గంటలన్నరలో ఆయిల్ మార్పించిన వాటర్ ఎట్టుకుని వచ్చేసాము. మా ఊడి పొద్దున్న 4:30 5 గంటలకు వెళ్తాడు, 9:30కి వస్తాడు. మరి అక్కడ ఏ మాత్రం జరుగుతుందో ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఆయిల్ కూడా మార్పించాము ఇవాళ. అదండి మరి అవి ఇచ్చిన లెక్కకి ఇప్పుడు రాసుకుని బొద్దులు అన్నీ చక్కబెట్టుకుని అన్నీ రెడీ చేసుకుని తర్వాత వాట్సాప్ చేస్తాను. లేదంటే వస్తే అప్పుడు లెక్కలు చెప్తారనమాట. హిసాబు ఆ వాటర్కి అన్నిటికి హిసాబు నాకే చెప్తాడు, డబ్బులు అయ్యని. అందులోకి మా వాడికి తెలియదు అనమాట, హిందీ సరిగా రాదు, ఇందా చెప్పినట్టు కదా అరబీ సరిగా రాదు. మళ్ళీ ఆ ఫిల్టర్లో ఎయిర్ అట్టించడం అన్నీ తెలియదు. రారా అన్నాడండి, వెళ్ళాను అనమాట. నేను కూడా ఈ ఎప్పుడైనా అబుదాబాయ్ వెళ్ళినప్పుడే వెళ్తాను తప్పకని బయటికి ఇంక మళ్ళీ ఎడారిలోకి వస్తే బయటికి ఎప్పుడు వెళ్ళలేదు అసలు, ఇదే మొదటిసారి. ఓకే మరి ఈ మట్టుకి ఇలాగా జరిగిపోయింది. ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక లైక్ చేయండి. చూసిన వాళ్ళు సగం మంది కూడా లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఇంకో 10 మందికి నా వీడియో వెళ్తుందంట. ఓకే మరి బాయ్, జై హింద్.